హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ల పర్వం మొదలైంది. రాష్ట్రానికి సుదీర్ఘకాలం పరిపాలించిన ప్రతిపక్ష నేతగా కొనసాగిన నారా చంద్రబాబు నాయుడు నామినేషన్ ఫైల్ చేశారు. అందులో కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో అంటే 671 కోట్ల ఆస్తులను చూపించిన ఆయన ఆస్తుల విలువ ఈసారి మరో 41% పెరిగి 931 కోట్ల రేంజ్కు పెరిగిందని చెప్పి తన అఫిడవిట్లో పేర్కొన్నారనమాట. అన్నట్టు ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా 420 బర్త్డే విషెస్ టు మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి మైరా మీడియా చెప్తా వస్తుంది. 420 అంటే మళ్ళీ ఇంకేమో అనుకున్నారు. 4వ నెల 20వ తేదీన పుట్టిన నారా చంద్రబాబు నాయుడు 74వ బర్త్డేను జరుపుకుంటున్న సందర్భంగా ఆయనకు ఆయురారోగ్యాలతో భగవంతుడు ఆయనకు మేలు చేకూర్చాలని ఆశిస్తూ ఇంకా ఒకసారి ఆయన స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇకపోతే మన స్టోరీ ఏంటంటే, చేతికి వాచి లేదు, ముడ్డికి గోచి లేదు, కానీ అఫిడవిట్లో ఆస్తులు మాత్రం 931 కోట్లు. బాబుగో రామాజాకా అని ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, గతంలో ఆయన పలు సందర్భాల్లో చెప్పేటోడు అనమాట. నా చేతికి వాచి లేదు, ముడ్డికి గోచి లేదు, నా ఖర్చుల కోసం భార్య భువనేశ్వరిని అడుక్కు తింటున్నాను అని చెప్పి గతంలో ఆయన చెప్పారనమాట. అట్లాంటి వ్యక్తికి ఈరోజు మరి 900 కోట్ల ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అన్నది ఆసక్తికరం అనమాట. ఒకసారి ఆయన నామినేషన్కు సంబంధించి పచ్చపత్రికలు ఏం వార్తలు రాస్తే చూద్దాం. ఇది మన జేబులో పత్రిక, సంఖలో పత్రిక, రాజగురు ఈనాడు రాసిన కథనం అనమాట. కుప్పం గడ్డ చంద్రబాబు అడ్డ, త్రిరాష్ట్ర కూడలిలో వేరే జెండా ఎగరడానికి వీల్లేదు, నారా భువనేశ్వరి విరాళాలతో ధరావత్ సొమ్ము చెల్లింపు, పసుపుమయమైన పట్టణం అని చెప్పి రాసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చూపించినామంటే, ఎంతసేపు అంటే ప్రచార పటాటోపం తప్పిస్తే అఫిడవిట్లో ఏం మెన్షన్ చేశారన్నది కూడా రాయాలి కదా. అట్లాంటివి రాయం మనం. అందుకే ఈ బోగు పత్రికలు, భోగమ్మేళ పత్రికలు, బోగడ పత్రికలు అనేది. ఇక మరో పత్రిక నారా చంద్రబాబు నాయుడు ఆత్మ అనమాట. ఆంధ్రజ్యోతిలో ఏం రాశారంటే, ముహూర్తం సమయానికే నామినేషన్ దాఖలు, నామినేషన్ ఫీజుకు అభిమానుల విరాళాలు. ఇంకా ఇట్లా మొత్తం పురవీధులన్నీ ఇట్లా జనంతో పోటెత్తినాయని చెప్పి రాసుకొచ్చారనమాట. దీనిలో కూడా ఇక్కడ ఆయన అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తుల వివరాలు కానీ క్రిమినల్ రికార్డ్స్ వివరాలు కానీ మెన్షన్ చేయలేదు. జనరల్గా అవి రాయాలి, అది పత్రికకు సంబంధించిన నైతికత. ఇక ఈ లెటర్ రాయారు కాబట్టి మనమే చూసుకుందాం. ఇది ఒక ఇంగ్లీష్ పత్రికలో వచ్చిన కథనం. నాయుడు భువనేశ్వరి వర్త్ 931 crore. సెవరల్ బిగ్ విగ్స్ ఫీల్డ్ దేర్ నామినేషన్స్ అక్రాస్ ది స్టేట్ ఆన్ ఫ్రైడే. ఫార్మర్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు's wife Bhuvaneshwari filed nominations on behalf of her husband at Kuppam. As per the affidavit filed with the Election Commission, the assets of the TDP Supremo and his family have increased by over 41% in the last 5 years, reaching 8,810 crores mark. అంటే గత ఎన్నికల్లో 810 కోట్ల ఆస్తులను చూపించారనమాట. గతంతో పోలిస్తే 41% వాళ్ళ ఆస్తుల విలువ పెరిగింది అని. వైల్ ది టోటల్ వాల్యూ ఆఫ్ అసెట్స్ held by Naidu and Bhuvaneshwari was 668 crore in 2019. It shot up to over 931 crore in 2024, including movable assets and offshore assets worth 810 crore and immovable assets worth 121 change crores అని చెప్పి మెన్షన్ చేశారనమాట. ది మెజారిటీ ఆఫ్ ది అసెట్స్ ఆర్ ఓన్డ్ బై భువనేశ్వరి, హూ ఈస్ ద ఓనర్ ఆఫ్ ఓవర్ 2.26 crore షేర్స్ ఆఫ్ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ విత్ ఏ మార్కెట్ వాల్యూ 337 per share, totaling to 764 crore compared to 545 crore in 2019. In addition, she also owns jewelry worth 3 crore 24 lakhs. The TDP Supremo personally has movable assets value at 4.8 lakhs, 80 lakh and assets valued at 36.31 lakh in movable assets. Additionally, Naidu owns an Ambassador automobile which is worth 2.25 lakh. The family's overall liabilities exceed over 10 crore, while the TDP chief has liabilities of 3.48 crore, which are the form of joint housing loan with his son Nara Lokesh Bhuvaneshwari. Liabilities stood 8.83 crores. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఆయనకు 4,80,000 ఆస్తులు మాత్రమే ఉన్నాయి. ఇక 36,31,000 ఇమ్మూవబుల్ అసెట్స్ అంటే స్థిరాస్తులకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి. దాంతోపాటు 2,25,000 విలువ చేసే అంబాసిడర్ కార్ మాత్రమే ఉంది.
ఇంతకుముందు చెప్పినాం కదా, చేతికి వాచి ఉండదు, ముడ్డికి గోచి ఉండదు, మొత్తం ఆస్తులన్నీ ఆయన భార్య పేరు మీద ఉన్నాయని ఈ అఫిడవిట్ చెప్తోందనమాట. ఇక 41% రేట్ ఆఫ్ రైజ్ ఇన్ అసెట్స్ ఇన్ లాస్ట్ 5 years, ఫ్యామిలీస్ ఓవరాల్ లయబిలిటీస్, మొత్తంగా అంటే 10 కోట్ల విలువ గల అప్పులున్నాయి. 2019 668 కోట్లు, 2024 వచ్చేసరికి 810 కోట్లు అని చెప్పి దీనిలో మెన్షన్ చేశారనమాట. భువనేశ్వరి షేర్స్ ఇన్ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ విత్ ఏ మార్కెట్ వాల్యూ ఆఫ్ 337 కోట్ల షేర్లు ఉన్నాయంట. టోటలింగ్ 764 కోట్లు కంపేర్ టు 545 కోట్లు. అంటే గతంతో పోలిస్తే 545 కోట్లతో పోలిస్తే ఇప్పుడు 764 కోట్ల విలువ పెరిగింది. ఆమెకుండే ఆభరణాల విలువ వచ్చేసి 3,24,24,027 రూపాయలు. సో ఇది కథ. ఇక ఆయనకు సంబంధించిన మొత్తం 28 పేజీల అఫిడవిట్ని ఫైల్ చేశారనమాట. ఇవన్నీ వాళ్ళు మెన్షన్ చేసిన ఆస్తులు. వీటి సంగతి పక్కన పెడితే కేసుల వివరాలను ఒకసారి చూద్దాం. ఇక్కడ కేసెస్కి సంబంధించిన వివరాలు ఉన్నాయన్నమాట. మొత్తం 24 కేసులు ఆయన మీద ఫైల్ అయినట్టు ఇందులో చూపించారనమాట. ఇందులో ముఖ్యంగా ఓఆర్ఆర్ స్కాము, స్కిల్ డెవలప్మెంట్ స్కాము, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి కరోనా సమయంలో జనాన్ని రెచ్చగొట్టిన కేసు, ఈ ఆస్తుల వివరాలు. సో నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించి టోటల్ అంటే భార్య అండ్ ఆయన ఇద్దరి పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలు 810 కోట్లని ఇందులో చూపించారనమాట. ఇందులో స్విండ్లింగ్ ఆఫ్ ఫండ్స్ బై ఎంఎస్ సిమెన్స్ అండ్ డిజైన్ టెక్ అండ్ దేర్ షెల్ డిఫంక్ట్ అలైజ్ బై బోగస్ ఇన్వాయిసెస్ అండ్ దేర్ బై సిఫోనింగ్ ఆఫ్ ఫండ్స్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇది స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన స్కామ్ అనమాట. ఇక పోతే అమరావతిలో ఫైల్ అయిన, మంగళగిరిలో ఫైల్ అయిన ఎఫ్ఐఆర్ నంబర్ 24, ఇది ఓఆర్ఆర్కి సంబంధించిన కేసు. ఇట్లా కీలకమైన కేసులన్నీ కూడా దీనిలో మెన్షన్ చేశారు. అయితే ఇవన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయని చెప్పి రాశారనమాట. ఇవి చూపించకపోతే నామినేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది మొత్తం 24 కేసులకు సంబంధించిన ఆయన చిట్టా. ఇక ఇట్లాంటి వ్యక్తిని మనం ఎన్నుకోవాలా వద్దా అన్నది ఇక కుప్పం ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. ఇప్పటికే రేస్ అనే ఒక సర్వే, ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అనే మరో సర్వే 10,000కు మించిన మెజారిటీతో ఆయన కుప్పంలో భరత్ చేతిలో ఓడిపోతారని చెప్పి సర్వేలు అంచనా వేస్తున్న నేపథ్యంలో తొలిసారిగా నారా భువనేశ్వర్ కానీ, నారా చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ ఏ రోజు కూడా కుప్పం వీధుల్లో వెళ్ళి నామినేషన్ వేసింది లేదు, జనాన్ని పోగేసింది లేదు. మీ దయ మా ప్రాప్తం అన్నట్టు కాకుండా మీ కర్మ, ఓటేస్తే నేను మీకు సేవ చేస్తాను, లేకుంటే మీ దరిద్రాన్ని మీరే అనుభవించండి అని చెప్పి అంత తలపొగరుతో ఉండేవాళ్ళనమాట. ఈసారి ఏకంగా భువనేశ్వరి ఎర్రటెండల్లో పోయి నామినేషన్ వేసింది. రేపో ఎల్లుండో చంద్రబాబు కూడా కుప్పంలో ఒకరోజు సుడిగాలి పర్యటన కూడా చేసి వస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటికే 41 మందితో ఒక కమిటీ వేసి ఓటింగ్ ప్యాటర్న్ని మానిటరింగ్ చేయడానికి ఒక కోర్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారని చెప్పి నిన్ననే మనం ఒక స్టోరీ చేసినాం. ఇది కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు మోకాల యాత్ర చేస్తున్న పరిస్థితి అనమాట. ఇక వచ్చే నెల 13న జరిగే పోలింగ్తో ఆయన భవితవ్యం ఏమైందనేది తేలబోతుందనమాట. చూద్దాం ఏం చేద్దాం అనేది. మొత్తం మీద ఇది అఫిడవిట్కి సంబంధించిన డీటెయిల్స్. ఇంతకుముందు ఆయనే చెప్పిండు కదా, చేతికి వాచి లేదు, ముడ్డికి గోచి లేదు, నా ఖర్చుల కోసం కూడా తన ఇంటానే నారా భువనేశ్వరిని అడుక్కుని తిన్నాను అని చెప్పి చెప్పిండనమాట. సో అందుకే ఈ సెటరికల్ స్టోరీ చేయాల్సి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.